నువ్వు అందంగా ఉన్నా, నువ్వు బ్యూటిఫుల్గా ఉన్నా, సరైన బుద్ధి నీకు లేకపోతే దాంతో సమానమని దేవుని వాక్యం చెప్తుంది. దాన్ని అనబాకండి, నన్ను తిట్టుకోబాకండి, దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, పురుషుడి గురించి కూడా వాక్యం ఉంది. సరైనటువంటి పురుషుడు తన ఇంటిని, తన కుటుంబాన్ని బాగుగా ఏలును అనింది. అలాంటి వాడు కుటుంబం అభివృద్ధి చెందునుంది. కాబట్టి ఆ విధంగా దేవుని వాక్యాలు బేరీజు వేసుకుని చక్కగా దేవుని చేత కట్టబడిన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అంటే నువ్వు దేవుడి సన్నిధిని నువ్వు ఉండాలి. ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన నీకు ఉండాలి. నీ బిడ్డలు చక్కగా పెరగాలి. నీ బిడ్డలు టీవీ ముందు వదిలేసి చిరంజీవి సినిమా పెడతావు, బాలకృష్ణ సినిమా పెడతావు, ఈ మధ్యన సీరియల్స్ వచ్చినాయి, సీరియల్స్ పెడతావు, దేవుని వాక్యాన్ని పెట్టావు, సీరియల్స్ సినిమాలు. ఆ సినిమాలు చూసి పిల్లల చిత్తం చెడిపోద్దా అంటే చిన్నప్పుడు మా అమ్మ అనేది, సినిమా చూడబాకరా చిత్తం చెడిపోద్దరా అని. ఆ సినిమాలు దగ్గరుండి నువ్వు చూస్తావు, ఆనందంటే నీ పిల్లలు చూస్తారు. నాటికలు నువ్వు చూస్తావు, నీ పిల్లలకు చూపిస్తావు. ఆ నాటికల్లో ఉన్న చెడంతా వాళ్ళు అలవాటు చేసుకుని ఆ తర్వాత నీ మీదే ట్రైల్ వేస్తారు. ఏమంటాయి అందులో? కోడలు అత్తను కొట్టడం, కొడుకు అమ్మను కొట్టడం, అన్యాయాలు చేయటం, అన్నను తమ్ముడు మోసం చేయటం, తమ్ముడు అన్నను మోసం చేయటం, ఆ వదిని మరిది మోసం చేయటం, మరిదిని వదిని మోసం చేయటం. ఇయ్యేగా ఆఖరికి వచ్చేపాటికి ఒకరు మోసం చేసుకుని ఆఖరికి వచ్చేపాటికి ఏదో కుటుంబం నాశనం అవుతుంది, ఒక కుటుంబం బాగుంటుంది. ఆ చెడ్డంతా నీ పిల్లలకు నేర్పుతున్నావు. నేర్పి నీ కుటుంబాన్ని నీ చేతులారా నీవే పతనం చేసుకుంటున్నావు. ఇక అలాంటి పద్ధతులు మాని ఇక రాబోయే రోజుల్లో, ఇక రాబోయే సంవత్సరాల్లో, రాబోయే వారాల్లో, రాబోయే నెలల్లో అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. భార్యగా నువ్వు మారు, భర్తగా నువ్వు మారు, మంచి భర్తగా, మంచి భార్య, దేవుని యందు భయభక్తులు కలిగి నీ కుటుంబం దేవునిలో వర్ధిల్లాలి అని అంటే యేసు ప్రభు మందిరానికి వెళ్ళు. మందిరానికి వెళ్ళిన నీవు దేవుని మాటలు విను, దేవుని మాటలు వినలేవు, దాని ప్రకారంగా నడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న, నేనే దేవుణ్ణి అన్న ఆ యేసు ప్రభు నమ్ముకో. ఏ కులమో ఏ మతమో నాకు తెలియదు, నా యేసయ్య దగ్గర కుల మత భేదాలు లేవు. ప్రయాసపడి భారములు మోసుకొనిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు తప్ప కులం ప్రస్తావన ఎక్కడ దేవుని మందిరంలో లేదు. ఇవన్నీ కూడా కులాలు పేర్లు చెప్పుకొని పిల్లల కల కులాలుగా అడ్డు పెట్టుకుని స్వార్థపూరితమైనటువంటి కొంతమంది చేసే ప్రారాపణలు, స్వార్థపూరితమైనటువంటి పనులే తప్ప నా దేవుడి దగ్గర ఏ కులమో లేదు. అలాంటప్పుడు ఆయన దగ్గర పేదవాడి దేవుడైతే, పలానా కులం దేవుడైతే నేను కూడా ఆ దేవుడికి సొంతం కాలేకపోయేవాడిని. కానీ దేవుడు నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను కూడా ఆయన పనిలో వాడుకుంటున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డ, యేసు ప్రభు నమ్ముకుని సంతోషాన్ని, సమాధానాన్ని, అలాగే అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని సంపాదించుకో, అప్పులు తీర్చుకో, ఆరోగ్యాన్ని పొందుకో. గర్భఫలం లేకపోతే గర్భఫలం దేవుడిస్తాడు, అప్పులుంటే అప్పులు తీర్చే మార్గాన్ని చేస్తాడు, వ్యాపారం అభివృద్ధి పరుస్తాడు, పోలీస్ కేసులు, కోర్టు కేసుల నుంచి విడిపించి నిన్ను ఒక స్థితిలోకి తీసుకొచ్చి నీ కుటుంబం నీ భోజన బల్ల చుట్టూ ఒలేవా మొక్కల వలె నీ పిల్లలు ఉంటారు. నువ్వు సంపాదించిన కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావు. యేసయ్య మాట విను, యేసయ్యకు లోబడు, ఆయన దగ్గరికి రా. అయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నా కొరకు మరణించిన యేసయ్య, మరణించి తిరిగి లేచిన యేసయ్య, నా జీవితంలో కార్యించే, నేను నమ్ముకుంటానయ్యా అని చెప్పి నువ్వు చిన్న ప్రార్థన ఆయన దగ్గర చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే, ఏ మందిరానికి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే అనేక మందికి ఆ స్వస్థతలు వస్తున్నాయి, కార్యాలు జరుగుతాయి, నాకెందుకు ప్రేరేపణ కలుగుతుంది అని మీరు ఎవరైనా నేను ప్రార్థన చేయమని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలియచేయండి. నేను ఎప్పుడు కూడా ప్రెస్టేజ్ ఫీల్ అవను. ఏ రోజు ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా, తెల్లవారుజామున ఫోన్ చేసినా నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆన్లోనే ఉంటుంది. నేనే లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను, మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తాను. అనేక మంది ప్రార్థన చేయించుకొని మేలు పొందుతున్నారు. మా ఇంటికి ఒక్కసారి దర్శించండి. ఏ మందిరానికి వెళ్ళనివారు, ఇంకా దేవుడి గురించి తెలియని వారు తెలుసుకోవాలనుకుంటున్నామంటే తప్పకుండా కాస్త ముందు తెలియచేస్తే మీ గృహాన్ని దర్శిస్తాం. మీకు కావలసిన గైడెన్స్ ఇచ్చి యేసయ్యను ఎలా నమ్ముకోవాలో అంతా కూడా మీకు తెలియజేసి మీ కుటుంబం కోసం మేము మీ గృహంలో ప్రార్థన చేయటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా దేవుని మందిరానికి రా.
దేవుని నమ్ముకో. విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే దేవుని మందిరానికి వెళ్ళిన వారు రండి, కలువరి ప్రార్థనా మందిరానికి. లేదా ఒకసారి రమ్మంటారా, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మిమ్మల్ని బలపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి మీ సమస్యల నుంచి విడిపించి మిమ్మల్ని మంచిగా చేస్తాడు. మీరు భర్తగా, భార్యగా, ఎక్కడైనా ఒక ఉన్నత కుటుంబంగా, ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండి అనేకులకు మనల్ని దేవుని దీవులు పొందుకుని మీరు దీవించబడాలని దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మీకు అనారోగ్యంగా ఎక్కడన్నా ఉంటే అక్కడ అనారోగ్యంగా ఉన్న చోట మీ కుడి హస్తం పెట్టుకోండి. మీకోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. మీరు స్వస్థపరిచినందుకే వందనాలు. సాక్షులుగా వాడుకో. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయి. ఆదర్శవంతమైన కుటుంబంగా ఈ కుటుంబాన్ని తీర్చిదిద్ది ప్రతి సమస్య నుండి విడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రకటన. టీవీ క్లబ్ మెంబర్షిప్ చేరిన వారి కొరకు అనుదినము ప్రార్థన చేయటం జరుగుతుంది. మీకు ఫారం కావాలంటే SMS చేయండి, నేను అది మీకు పంపిస్తాను. అలాగే మా ఇంటికి వచ్చి ఈ స్పెషల్ దినాల్లో ఒక్కసారి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఎవరైనా కోరుకున్నట్లయితే నాకు ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పక మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయటం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.